హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఆర్ఎల్ స్టే జ్యోతి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. సారీ ఫర్ ద లేట్ వీడియో. మా ఇంట్లో నేను వినాయక చవితి ఎలా జరుపుకున్నానో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అలాగే స్కిప్ చేయకండి అయితే ఫుల్ వీడియో చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏమీ అనుకోవద్దు, సారీ ఫర్ ద లేట్. నేను పొద్దున్నే లేసి ఈ విధంగా అయితే రంగోలీ అంటే ఎక్కువ రంగోలీ వేయకుండా కొంచెం కలర్స్తో ఈ విధంగా నేనైతే ముగ్గు అయితే వేసేసాను. నెక్స్ట్ చిన్న వినాయకుడు ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ దారుమందాలకి అయితే నేను పసుపు కుంకుమ ఇక్కడ వస్తున్నారు అయితే పెట్టినవారు కాబట్టి నేను పసుపు కుంకుమ పెట్టలేదు, గంధం పెట్టి బొట్టు పెట్టి చిన్న ముగ్గు అయితే వేసేసాము. తోరణాలు కట్టాము. పూజా మందిరం శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకుని వినాయకుడు వచ్చేసరికి మేము దీపారాధన అయితే చేసాము. అలాగే పీటకి పసుపు రాసి బొట్టు కుంకుమ అన్నీ పెట్టేశానండి వరిపిండితో. నెక్స్ట్ ఏమంటారు, పసుపు ముద్దతో నేను గరికనైతే ఆ వినాయకుడిని అయితే తయారు చేశానండి. ఈ విధంగా చేస్తాము మేమైతే. ఇప్పుడు మా బుడ్డోడు మా హస్బెండ్ వినాయకుడిని తీసుకురావడానికి వెళ్ళాడండి, చూసేయండి. నెక్స్ట్ వినాయకుడిని అయితే తీసుకొచ్చాం. జై బోలో గణేష్ మహారాజ్కి. అలాగే ఇక్కడ వినాయక స్వామిని మట్టితో చేస్తారు బయట, మేమైతే బయట కొనుక్కొని తీసుకొచ్చాము. అలాగే పైన గొడుగులాగా కూడా ఇస్తారు. కలర్ విగ్రహాలు కూడా ఉంటాయి, కానీ కలర్ వాతావరణానికి మంచిది కాదు కాబట్టి మనం కలుషితం చేయకూడదు కాబట్టి నేనైతే మట్టి విగ్రహాన్ని తెప్పించానండి. అందులో కలర్ కూడా ఏం లేదు. అలాగే పూజ అయితే మేము ఇంట్లో ఈ విధంగా జరుపుకుంటామండి.
బాబుగాడి బుక్స్ కూడా నేను పక్కన పెట్టించాను. అలాగే దీపారాధన చేసాము. మేము స్పెషల్గా ఏం చేస్తామంటే ఉండ్రాలు చేస్తాము. ఉండ్రాలు అలాగే ఎలంకాయ అంటారు కదా, అది స్పెసిఫిక్గా పెడతాం మాకైతే. ఈ విధంగా అయితే నేను వినాయక చవితి అయితే ఫుల్ఫిల్గా ప్రశాంతంగా జరిపేసుకున్నాను. కాకపోతే గ్రాండ్గా అయితే జరుపుకోలేదు, నాకున్న స్తోమత తగినట్టు మేము చేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ సారీ, ఏమీ అనుకోవద్దు, వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకున్నా, నేను శ్లోకం చదువుతానండి. నేను ఇక్కడ శ్లోకం అయితే చదువుతున్నాను అంతే ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మీరందరూ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా ఇంట్లో వినాయకుని చవితి ఈ విధంగా జరుపుకున్నా ఈ సంవత్సరానికి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్ ఫ్రెండ్స్.